నిఖితా సింఘానియా లాంటి వాళ్ళు, సోనం రఘువంశీ లాంటి వాళ్ళు ఉన్న ఇదే ప్రపంచంలో రిధానియా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తమిళనాడు తిరుపూర్లో రిధానియాకి కెవిన్కి మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఆ అమ్మాయి ఇన్లాస్ దగ్గర నుంచి మెంటల్ అబ్యూస్, హస్బెండ్ దగ్గర నుంచి ఫిజికల్ అబ్యూస్ ఫేస్ చేస్తూ పేరెంట్స్కి చెప్పుకుంది. కానీ ఆ పేరెంట్స్ యాజ్ యూజువల్ అడ్జస్ట్ అవ్వమ్మా, పెళ్ళైన కొత్త కదా అన్నారు. అమ్మాయి ట్రై చేసింది కానీ వర్కౌట్ అవ్వలేదు. సో ఆ అమ్మాయి టెంపుల్కి వెళ్తున్నానని చెప్పి కారులోనే వాళ్ళ ఫాదర్కి అన్నీ కన్వే చేసి సూసైడ్ చేసుకుంది. మనం 2025లో ఉంటున్నామా, లేకపోతే అసలు కామన్ సెన్స్ అనేది ఏమైపోతుందో అర్థం కావట్లేదు. రిధానియా పేరెంట్స్కి చెప్పి పరువు తీయడం ఎందుకు అని ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి ఎండ్ చేసుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి ఆ వాయిస్ నోట్లో కూడా మెన్షన్ చేసి చెప్తుంది వాళ్ళ ఫాదర్కి, పెళ్ళి ఒకరితోనే అయింది, పెళ్ళి ఒకరితోనే అవ్వాలి, ఒకరితోనే ఉండాలి, కాబట్టి నేను కొత్త లైఫ్ లీడ్ చేయాలని కూడా అనుకోవట్లేదు అని ఆ అమ్మాయి అంత చెప్పిందంటే అసలు అంత అమాయకురాలు ఎలా ఆ అమ్మాయిని బాధ పెట్టాలనిపించిందో తెలీదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనము 2025లో ఎంతో అడ్వాన్స్డ్గా వెళ్తుంటే కొన్ని విషయాల్లో మాత్రము మనం ఇంకా రియలైజ్ కాలేకపోతున్నాం అనిపిస్తుంది. మన పేరెంట్స్ కావచ్చు, పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా కావచ్చు, పెళ్ళి చేసుకోవడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇష్టం ఉండి మీరు ఆ లైఫ్ పార్ట్నర్ని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు యాక్సెప్ట్ చేస్తేనే చేసుకోవాలి. పేరెంట్స్ కూడా ఆలోచించుకోవాలి. పరువు పోతుంది అనే విషయం ముందు ప్రాణమే పోయింది కదా ఇక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి పిలిస్తే వస్తుందా? రాదు కదా. సో పెళ్ళి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమా? అవసరమైతే ఎలాంటి వాళ్ళు కావాలి, వాళ్ళకి మనం నచ్చుతున్నామా, మనకి వాళ్ళు నచ్చుతున్నారా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాతే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనే ఒక డెసిషన్తోనే పెళ్లి చేసుకోవాలి. లేదంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పేరెంట్స్కి భయపడో లేకపోతే వయసు అయిపోతుందని భయపడో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మర్డర్లు జరిగిపోతాయి. లేదంటే రిధానియా లాంటి అమ్మాయిలు ప్రాణాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇలాంటి కేస్ స్టడీస్ చూసినప్పుడు అయినా మనం కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎస్పెషల్లీ పెళ్లి విషయంలో ఆలోచన విధానం మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇష్టం ఉంటే జీవితకాలం కలిసి ఉండాలనుకుంటే మన ఇండియన్ ట్రెడిషన్ కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఎస్పెషల్లీ ఫ్యూచర్ జనరేషన్స్కి కావచ్చు, సొసైటీకి కావచ్చు చాలా డేంజర్ బెల్స్ అనేవి వెళ్తాయి.